ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఓర్చుకో, కొన్ని నేర్చుకో, తప్పదు. ఎంత నీ వాళ్ళైనా ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు. మౌనంగా ఉన్నానంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టం లేక. తన ముఖంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పకుండా తెలుసుకునేవాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. ఒక దేశంలో మనుషులు ఎంత గొప్పవారైతే ఆ దేశం అంత గొప్పదవుతుంది. ఒక దేశం దిగజారిపోయిందంటే దానికి అర్థం ఆ సమాజం గొప్ప వ్యక్తులను తయారు చేయలేకపోతుందనే. రాత్రి అనేది నీది. అది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైన బాధ్యతైన ప్రొద్దున్నే చూడొచ్చు. జీవించే ప్రతి దశలో మనం ఎదుగుతూ పోవాలి. క్రొత్త పని చేయాలనుకున్న వారు సమస్యలు ఎదుర్కోవడం సహజం. బంధాలంటే ముత్యంలా ఉండి తీరాలి. ఒకవేళ క్రింద పడినా తల వంచి వంగి ఏరుకోగలగాలి. నీతో నువ్వు పోటీపడి గెలవడం 1000 మంది ఇతరులతో పోటీపడి గెలవడం కన్నా చాలా గొప్పది. మానవత్వం మనిషి యొక్క గుణాల్లో కాకుండా చేతల్లో కనిపిస్తే కొందరి జీవితాల్లో కన్నీళ్లకు బదులుగా చిరునవ్వులు కనిపిస్తాయి. మనం బ్రతకాలన్నట్లుగా బ్రతకగలగడం కన్నా గొప్ప విజయం జీవితంలో మరొకటి ఉండదు. కట్టుబాట్లకు లోబడి ఉండడం అవసరమే కానీ మరీ కట్టేసినట్లుంటే నష్టమే. మరి సహజ సిద్ధమైన నైపుణ్యాలు, ఉరకలేసే ఉత్సాహం, ఆస్వాదించే జీవితాన్ని కోల్పోవడం జరగచ్చు. ఎవరైనా ఓ పని ప్రారంభిస్తే అది పూర్తి అయ్యేంత వరకు పట్టుదల వీడకూడదు. అదే కార్యదీక్ష. అందుకు దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం అవసరం. తప్పును ఒప్పుగా చూపాలనుకుంటే కాలం నీ మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకుంటుంది. శ్రద్ధతో చేసే పనులు క్రమపద్ధతిలో ఉండడమే కాదు, పని చేసే వ్యక్తికి ఏకాగ్రత, అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది. ద్వేషం వద్దు, అది హృదయాన్ని నాశనం చేస్తుంది. దురాశ వద్దు, అది సంస్కారాన్ని ధిక్కరిస్తుంది. భేదభావం వద్దు, అది మనుష్యుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. స్వార్థం వద్దు, అది జీవితాన్ని మింగేస్తుంది. ఇవన్నీ వద్దనుకునే ప్రతి మనిషి గొప్పవాడే. ఓర్పు, ఓరిమి, సహనములు కోల్పోయినట్లయితే ఎంతకాలం శ్రమించి, కష్టించి, కృషి చేసి సంపాదించిన మంచి పేరు, ప్రతిష్టలు ఒక్క క్షణంలో మటుమాయమైపోతాయి. సంపాదించడం ఒక ఎత్తు, దానిని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఈ మంచి గుణాలు లోపించినందువల్లనే ఎంతోమంది ఎందుకు పనికి రాకుండా పతనమైపోయారు. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడి కన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవాడినే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. నిజాలు తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడకు. నిజం తెలుసుకున్నాక చేసేది ఏమీ ఉండదు. మొహం చూపించుకోవడం కూడా కుదరదు. కష్టపడటం మాత్రమే కాదు, జీవితంలో గెలవాలంటే మంచి వ్యూహం కూడా అవసరమే. మాట కఠినంగా ఉన్నా మనసు మాత్రం సున్నితంగా ఉంచుకోండి. బాధ్యత ఒక పంజరమే కావచ్చు, కానీ ఆ బాధ్యతను ఇష్టపడితే జీవితమంతా స్వేచ్ఛగా బ్రతకొచ్చు. మీకు దొరికిన ప్రతి దానిని అదృష్టంగా భావిస్తే అశాంతి మీకు దూరం అవుతుంది. మన అండను నమ్ముకున్నోడి ఆకలి తీర్చలేని జీవితం ఎవరికీ అక్కర్లేని చిత్తు కాగితంతో సమానం. అనవసర గొడవలకు దూరంగా ఉంటే జరగబోయే అనర్థాలకు కూడా దూరంగా ఉన్నట్టే. మనం చేయాలనుకుంటే సాధించలేని పని లేదు, మనం చేయకూడదనుకుంటే చేయగల పని లేదు. రెండింటి మధ్య తేడా కేవలం మన నమ్మకం, పట్టుదల మాత్రమే. ఎవరైనా మీరు బాగుండాలి అని కోరుకుంటారు, కానీ మీరు మాకన్నా బాగుండాలని కోరుకోరు. ఇలా మాకన్నా బాగుండాలని కోరుకునేవారు ఎవరైనా ఉండారంటే ఒక తల్లిదండ్రులనే చెప్పవచ్చు. ఒక స్త్రీకి నిజమైన సంతోషం ఎప్పుడు దొరుకుతుంది అంటే సంతృప్తి, మనశ్శాంతి ఈ రెండు ఉన్నప్పుడు. అలాగే చక్కని సౌభాగ్యం, చల్లని సంసారం, అందరికీ మంచి చేయడంలో స్వేచ్ఛ, భర్త కుటుంబ సభ్యుల సహకారం ఉంటే స్త్రీకి నిజమైన సంతోషం లభిస్తుంది.